ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుండి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కోరారు. నీళ్లు విడుదల చేయకపోతే ఆగస్టు 2వ తేదీన రాజీవ్ రహదారి, తూప్రాన్ జాతీయ రహదారులను పెద్ద ఎత్తున మెదక్, నల్గొండ జిల్లా రైతులతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం సిద్దిపేట జిల్లా రైతాంగ భూములు ఇచ్చి త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదలడం వల్ల కూడవేళ్లి, హెళ్లి వాగుల ద్వారా వందల కిలోమీటర్ల మేర రైతాంగానికి లక్షల ఎకరాలకు నీరందుతుందని ప్రతాప్ రెడ్డి వివరించారు. మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపుగా 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాంలు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికి నాట్లు వేసుకుని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నారు వేసుకొని ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్ లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్లు వెళ్తాయి. అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు మెదక్, నర్సాపూర్, గజ్వేల్, తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించి కూడవెల్లి రివర్ ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్, జగదేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నిటిలో కూడా మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నారు వేసుకున్నారు.